వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. అయితే మనం ఇప్పటిదాకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ లైక్ ఇంక్రిమెంటల్ డేటాలో మెజెస్టిక్. ఓకే, సో ఇది చెప్పాను. సో దాని తర్వాత అండ్ వాటర్ మార్క్ అప్రోచ్, వాటర్ మార్క్ టేబుల్ అప్రోచ్. సో దాని తర్వాత ఎస్సిడి టైప్ పార్ట్ 1 అనేది రిలీజ్ చేసినాం. దాని తర్వాత ఎస్సిడి టైప్ 2 పార్ట్ 2 కూడా రిలీజ్ చేసినాం. ఇప్పుడు ఎస్సిడి టైప్ 2 పార్ట్ 3 అన్నమాట. ఓకే, సో ఒకదానికి ఒకటి సంబంధం లేదనమాట. మొత్తం స్క్రిప్ట్స్ అనేది కూడా డిఫరెంట్ అప్రోచెస్, బట్ అల్టిమేట్గా ఫంక్షనాలిటీ సేమ్ అనమాట. అంటే వచ్చే అవుట్పుట్ అనేది సేమ్, అయితే రాసే విధానం అనేది డిఫరెంట్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ దాంట్లో మనకి లెఫ్ట్ జాయిన్ అప్డేట్ స్టేట్మెంట్ ద్వారా యూజ్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మెర్జ్ స్టేట్మెంట్, కాకపోతే ఇన్సర్ట్ ఒక మెర్జ్ స్టేట్మెంట్, అప్డేట్ ఒక మెర్జ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఎస్సిడి టైప్ 2 పార్ట్ 3లో ఎంటైర్ అవుట్పుట్ క్లాస్ యూజ్ చేసుకొని మనకి సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్లోనే మనం అయితే ఎస్సిడి టైప్ 2 అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని అయితే కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. బట్ అవుట్పుట్ క్లాస్ అనేది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్లో పాసిబిలిటీ లేదు, కాబట్టి నేను మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎస్క్యూఎల్ డేటాబేస్లో చేస్తున్నాను. చూడొచ్చు, ఇది ఎస్క్యూఎల్ డేటాబేస్ అనమాట, గుర్తుంచుకోవాలి. సో మీ అందరూ తెలుసు ఎస్సిడి టైప్ 2 అంటే మనకి సోర్స్ టేబుల్ ఉంటుంది, డెస్టినేషన్ టేబుల్ ఉంటుంది. సోర్స్ టేబుల్లో ఏదైతే డేటా ఉందో డెస్టినేషన్ టేబుల్కి వస్తాయి. బట్ సబ్సీక్వెంట్ లైక్ ఏదైనా ఇన్సర్ట్ అప్డేట్స్ డిలీట్స్ ఉంటే హిస్టరీ అనేది మెయింటైన్ చేస్తుంటాం అనమాట. ఓకే, సో అది అనమాట. అంటే ఓవర్ రైడెడ్ కాకుండా హిస్టరీ అనేది మెయింటైన్ చేస్తుంటాం. అఫ్కోర్స్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఇక్కడ నేను ఒక సోర్స్ టేబుల్ తీసుకున్నాను. నాకు 5 కాలమ్స్ ఉన్నాయి: ఐడి, నేము, అడ్రస్, లొకేషన్, శాలరీ. ఓకే, ఇలా మనకి ఒక 5 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, సోర్స్ టేబుల్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. దాని తర్వాత కొన్ని రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, ఒక 3 రికార్డ్స్. ఓకే, సో దాని తర్వాత నేను డెస్టినేషన్ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తే ఎంప్లాయ్ ఐడి, నేము, అడ్రస్, లొకేషన్, శాలరీ. ఓకే, ఈ కాలమ్స్కి డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే ఏదైతే మనకి సోర్స్లో ఉందో సేమ్ డేటా ఇక్కడ కూడా వస్తుంది. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సోర్స్ టేబుల్ కాలంతో పాటు అడిషనల్గా కొన్ని కాలమ్స్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. ఏంటి? స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, యాక్టివ్ ఇండికేటర్, ఇన్సర్ట్ ఎప్పుడైంది, అప్డేట్ ఎప్పుడైంది, అండ్ యాక్షన్ టైప్ ఏంటి, లైక్ అది ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఇలాంటివన్నీ కూడా మనం ట్రాక్ చేయడం కోసం కొన్ని అడిషనల్గా కాలమ్స్ అయితే డెస్టినేషన్ టేబుల్లో క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మన హిస్టరీ మెయింటైన్ చేయాలంటే కరెంట్ రికార్డ్కి ప్రీవియస్ రికార్డ్కి ఒక డిఫరెన్షియేషన్ అనేది చూపించాలి కదా. మీకు డౌట్ రావచ్చు, సో ఈ స్టార్ట్ డేట్ ఏం డేట్ ఉంది కదా, ఇది ఎందుకు అనుకోవచ్చు. అంటే రకరకాల అనమాట. కొంతమంది ట్రూ ఆర్ ఫాల్స్ లైక్ బోలియన్స్ యూజ్ చేస్తుంటారు, కొంతమంది ఇంటీజర్స్ లైక్ 0 అని యూజ్ చేస్తుంటారు. ఇట్స్ అప్ టు ద కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట. జనరల్గా నేను ఏంటంటే 2-3 క్లబ్ చేసి చెప్తున్నాను, కాకపోతే మీకు కావాలంటే ఒకటే మెయింటైన్ చేసుకోవచ్చు. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, లేదా యాక్టివ్ ఇండికేటర్ ఒకటైనా సరిపోతుంది అనమాట. బట్ మీకు కావాల్సిన విధంగా డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ నేను టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకే, డన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే డేటా కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ మనకి 5 కాలమ్స్ 3 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. కావాలంటే దీన్ని మినిమైజ్ చేద్దాం. అండ్ సో డెస్టినేషన్లో మనకి ఎటువంటి డేటా ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఇప్పుడే క్రియేట్ చేసాం. చూడండి, ఎక్కడ కూడా డేటా అయితే లేదనమాట. ఓకే, ఇప్పుడు యాక్షన్ క్వైరీ. సో ఇన్సర్ట్ ఇంటూ డెస్టినేషన్ టేబుల్ ఏమిటి? ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేము, అడ్రస్, లొకేషన్, శాలరీ, ఈ 5 కాలమ్స్ అనేది డేటా ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ టేబుల్ ఏదైతే డేటా ఉందో అదే వస్తుంది. అయితే ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, యాక్టివ్ ఇండికేటర్ వీటికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ స్టేట్మెంట్లో సో
యాక్టివ్ ఇండికేటర్స్ ఇక్కడ యాక్చువల్ కోడ్ అనేది ఉందన్నమాట. సో ఐ థింక్ కోడ్ అనేది మీకు అంటే ఇక్కడ స్పేస్ సరిపోతుంది అనమాట మొత్తం చూపించడానికి కూడా. మెర్జ్ ఇంటూ డెస్టినేషన్ యూజింగ్ సోర్స్ అంటే మెర్జ్ స్టేట్మెంట్ అనేది మనకి ప్రాపర్గా కావాలి. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ మన వీడియో కోర్సులో ప్రతి దాంట్లో కూడా మెర్జ్ స్టేట్మెంట్ ఒక 20 వీడియోస్ అయితే చేసి ఉంటాను అనమాట ఇప్పుడు దాకా. కొత్తగా ఏం రాసేది ఏం లేదు, కాకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. బట్ మీకు కావాలంటే ఇక్కడ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మీకు బెటర్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇది చూసాం కదా. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. స్క్రిప్ట్ సేమ్ ఇక్కడ కాంప్లికేటెడ్ అంటే ఏముండదు. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ అప్రోచ్ లైక్ లెఫ్ట్ జాయిన్ కానీ అప్డేట్ స్టేట్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజీ ప్యాటర్న్ అనమాట. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ ఈజీ ఓన్లీ, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, ఈ సెల్ఫ్ స్టేట్మెంట్ ఏంటంటే మెర్జ్ నుంచి మనం పుల్ చేస్తాం అనమాట. మెర్జ్ ఇంటూ డెస్టినేషన్ టేబుల్ యూజింగ్ సోర్స్ టేబుల్ మనం ఐడి కంపేర్ చేస్తున్నాం. అంటే సోర్స్ టేబుల్ ఉన్న ఐడి, డెస్టినేషన్ టేబుల్ ఉన్న ఐడి. అండ్ ఇక్కడ సో కంపేర్ సోర్స్ టేబుల్ డెస్టినేషన్ టేబుల్ ఏదైనా చేంజెస్ ఉన్నాయా, లేదా రెండిట్లో సేమ్ రికార్డ్ ఉందా, అలా కంపేర్ చేసి ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉంటే అప్పుడు మాత్రమే మనం అప్డేట్ అనేది చూడొచ్చు. ఇక్కడ ఎండ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు గెట్ డేట్ -1 అండ్ యాక్టివ్ ఇండికేటర్ ఎన్, అప్డేట్ ఎప్పుడైంది గెట్ డేట్, ఇవన్నీ కూడా ఒకవేళ మ్యాచ్ అంటే ఎంప్లాయ్ ఐడి సోర్స్ టేబుల్ డెస్టినేషన్ టేబుల్లో రెండిట్లో సేమ్ ఉండి అండ్ రికార్డ్స్ ఏదైనా చేంజెస్ ఉంటే అప్పుడు మాత్రమే ఈ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఎంప్లాయ్ ఐడి అనేది మ్యాచ్ కాకపోతే టార్గెట్ టేబుల్లోకి అప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ అనేది జరుగుతుంది. ఓకే, సో బై డిఫాల్ట్గా నేను హార్డ్ కోడ్ చేశాను చూడండి. ఇక్కడ టైం స్టాంప్ అండ్ నల్ ఇన్సర్ట్ అన్నమాట. ఓకే, ఒకవేళ ఇక్కడ అవుట్పుట్ క్లాస్ ఉందన్నమాట. సో సీక్వెల్ సర్వర్ ఎవరైతే తెలుసో వాళ్ళకి తెలుస్తుంది అవుట్పుట్ క్లాస్ ఎందుకు ఏంటనేది. మీరు మెర్జ్ స్టేట్మెంట్లో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అవుట్పుట్ క్లాస్ తోటి ఏదైతే అప్డేట్స్ ఉంటాయో వాటిని మాత్రమే మనం క్యాప్చర్ చేసి ఫైనల్గా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది డెస్టినేషన్ టేబుల్లో. ఓకే, ఇది స్క్రిప్ట్ ఓవరాల్. కొంచెం లెంతీ అనిపించవచ్చు, బట్ ఇట్స్ వెరీ ఈజీ ఓన్లీ. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. ఓకే, సో మనకైతే సో డేటా అనేది ఇన్సర్ట్ అయింది. వెరిఫై చేద్దాం సరే. ఓకే, చూసారు కదా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, అడ్రస్, లొకేషన్, సాలరీ, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఇండికేటర్, ఇన్సర్ట్, అప్డేట్, యాక్షన్. ఓకే, సో ఫార్ సో గుడ్. అంటే సోర్స్లో ఏదైతే ఉందో డెస్టినేషన్లో కూడా అదే ఉంది. ఇప్పుడు నేను కొంత చేంజెస్ అనేది చేస్తాను. అంటే అప్డేట్ ఫ్రమ్ సోర్స్ where so EMP ID is equal to 101. So set EMP name. I think the name on the idea. Okay, so ID 101 కి EMP name change చేస్తున్నాను. Test fabric. Okay. ఓకే, లెట్స్ సీ దట్. ఒక అప్డేట్ చేస్తున్నాను. ఐ థింక్ అప్డేట్ కరెక్టే కదా. ఓకే, అలానే ఒక ఇన్సర్ట్ కూడా చేస్తున్నాను. చేంజ్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇన్సర్ట్ సోర్స్ టేబుల్లోకి కొత్తగా ఒక అప్డేట్ ఒక ఇన్సర్ట్ అయితే చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ చేంజెస్ అనేది డెస్టినేషన్ టేబుల్లోకి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ మీరు కావాలంటే డెస్టినేషన్ టేబుల్ వెరిఫై చేసుకోవచ్చు. మనకి 101 రికార్డులో ఎంప్లాయ్ నేమ్ రాము ఉంది, అలానే కొత్తగా వేరే రికార్డు లేదనమాట. ఇప్పుడు నేను ఈ కంప్లీట్ స్టేట్మెంట్ అనేది ఇంకోసారి రన్ చేస్తాను. ఓకే, ఒక రికార్డ్ ఎఫెక్ట్ అయింది. గుడ్. సో ఎక్కడ ఓకే, డెస్టినేషన్ టేబుల్ కదా చూడండి. ఓకే, సో కొంచెం ఇంక్రీజ్ చేస్తాం సైజ్. ఓకే, మీరు చూస్తే 101కి రాము హైదరాబాద్, బట్ ఇది వచ్చేసరికి యాక్టివ్ ఇండికేటర్ ఏమైంది, సో ఎన్ ఉందన్నమాట. అలానే ఎండ్ డేట్ మారింది, టైం స్టాంప్ ఎప్పుడైంది అండ్ సో ఇన్సర్ట్. కానీ ఇది వచ్చేసరికి అప్డేట్ అయింది అనమాట. అంటే ఇది లేటెస్ట్ 101 రికార్డ్ అనేది ప్రీవియస్లో రాము ఉంటే ఇప్పుడు టెస్ట్ ఫ్యాబ్రిక్ అయింది కాబట్టి అంటే అప్డేట్ అయింది కాబట్టి ఇక్కడ యాక్షన్ టైప్ వచ్చేసరికి అప్డేట్ అండ్ లేటెస్ట్ వచ్చేసరికి ఇదనమాట. అండ్ కొత్తగా మీకు ఏదైతే రికార్డు ఉందో సో 3434 ఇదంతా అనమాట. ఇలా ఏంటంటే
మనం ఎస్సీఎంటీ టైప్ 2 అనేది రకరకాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. ఇంకా మేబీ డిఫరెంట్ అప్రోచెస్ అయితే ఉండుంటాయి. బట్ నాకైతే ఈ 3 అప్రోచెస్ అనేది లైక్ లెఫ్ట్ జాయిన్ అప్డేట్ అండ్ మెర్జ్ స్టేట్మెంట్‌లో 2 డిఫరెంట్ వేస్ అండ్ ఇదొకటనమాట. సో, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఉంటాయనమాట. మనం ఏంటంటే ఎక్స్‌ప్లోర్ చేస్తే మనకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.